కనుపూరు కొండల మధ్యలో ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామం. కానీ ఒకప్పుడు ఈ గ్రామం భయంతో నిండిపోయింది. రాత్రి వేళల్లో కొండపై నుండి విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. ఈ శబ్దాలు వినిపించగానే గ్రామస్తుల గుండెల్లో భయం నిండిపోయేది. ఆ భయాన్ని తొలగించేందుకు గ్రామ పెద్ద మద్దూరు సత్యంగారు ముందుకు వచ్చారు. భయపడకండి, నిజం తెలుసుకుందాం అని ధైర్యం చెప్పారు. ఒక ఉదయం 10 మంది గ్రామస్తులు కలిసి కొండపైకి బయలుదేరారు. కొండపైకి వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఎక్కడికి పోయాడు? అందరూ గబాలుగా వెతికారు. చివరికి అతను ఒకచోట స్పృహలేని స్థితిలో కనిపించాడు. అతన్ని గ్రామానికి తీసుకువచ్చారు. తర్వాత అతను మేల్కొన్నాడు. తనకు ఒక దివ్య దర్శనం కలిగిందని చెప్పాడు. తన ముందు ప్రకాశవంతమైన జ్యోతి రూపంలో శ్రీ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమయ్యారని చెప్పాడు. నీకు ఏ కోరిక ఉందో కోరుకో అని స్వామి అడిగారు. అతను వినయంతో ఇలా అన్నాడు, స్వామి, నాకు మీ కృప తప్ప మరేం అవసరం లేదు. అప్పుడు స్వామి ఇలా చెప్పారు, కొండపై నేను 5 లింగాలుగా వెలుస్తాను. ప్రతి మహాశివరాత్రి సందర్భంగా 5 రోజుల తీర్థం జరుగుతుంది. ఆ 5 రోజుల్లో ఒక రాత్రి నేను జ్యోతి రూపంలో దర్శనమిస్తాను.